యో నమ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంత్ర సాధనతో మీ ముందుకు వచ్చాను. ఇది శత్రువుల నుండి రక్షణ పొందటానికి నరసింహస్వామి వారు మంత్రము. ఈ మంత్రాన్ని ఎవరైనా సాధన చేసుకోవచ్చు. ఈ మంత్ర సాధన వలన శత్రువు అనే వారి నుండి మనకు రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా శత్రుబాధ అనేది ఉంటుంది కాబట్టి బయట శత్రువు కానీ ఇంటి శత్రువు కానీ ఎవరైనా శత్రువులు మనకు ప్రతి ఒక్కరికి ఉంటారు. ఆ శత్రువుల నుండి మనం రక్షణ పొందడానికి మనం ఈ నరసింహస్వామి వారి శత్రువులను రక్షించేటటువంటి మంత్ర సాధన చేసినట్టయితే మనకు రక్షణ అనేది లభిస్తుంది. ఆ శత్రువులు వారి బాధన వారే తొలగిపోతారు. తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చేసుకునవలసిన సాధన, అందరూ చేసుకోవచ్చు. ఈ మంత్ర సాధన చేయడం వలన మనకు శత్రు బాధే కాకుండా గ్రహ బాధలు, దుష్ట భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆ నరసింహస్వామి వారి కృపా కటాక్షాల వలన సకల శుభాలు, సకల లాభాలు లభిస్తాయి. అదేవిధంగా మనం చేసే పనిలో కూడా మనకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ నరసింహస్వామి అనుగ్రహం వలన సకల శుభాలు కలిగి మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఈ మంత్ర సాధనను ఏ విధంగా ఎలా చేయాలి అంటే, మొదటగా మీరు ఈ మంత్ర సాధనను మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. మంచి రోజు అంటే ఆదివారం కానీ, పౌర్ణమి కానీ, అమావాస్య రోజు కానీ ఈ మంత్ర సాధనను ప్రారంభించాలి. ఈ మంత్ర సాధన చేసే ముందు మీ పూజా మందిరంలో ఒక పీట వేసి దానిపైన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఉంచండి. ఆవు నెయ్యితో కానీ నూనెతో కానీ దీపాన్ని వెలిగించి పంచోపచార పూజలు చేయండి. మీకు వచ్చిన విధంగా నరసింహస్వామికి అష్టోత్తరము అర్చనా పూజ సమర్పించుకొని ఈ స్వామివారికి వడపప్పు, పానకము, అలాగే తిప్పి పదార్థాలు నైవేద్యంగా పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టండి. ఆ తర్వాత కొట్టిన తర్వాత ఆ నరసింహస్వామి వారి ముందు మీరు ఎర్రటి వస్త్రాలు ధరించి పీట వేసుకుని లేదా చాప పైన కూర్చొని రుద్రాక్షమాల కానీ లేదా వైజయంతి మాల లేదా పగడాల మాల తీసుకొని మీరు మొదటగా గురుమంత్రాన్ని ఒక మాల చేయండి. మీకు గురుమంత్రం ఉంటే గురుమంత్రంతో మాల చేయండి. ఆ తర్వాత 108 ఇంకొక మాల గం గణపతియే నమః అనే మంత్రంతో ఒక మాల చేయండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు 11,000 సార్లు చేసినట్లయితే మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు ఖాళీ 108 సార్లు ఈ మంత్రాన్ని చేస్తే సరిపోతుంది. ప్రతినిత్యము కూడా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎవరు శత్రువు రాకుండా ఉండాలని చెప్పేసి, అలాగే శత్రువు నుండి తొలగిపోవాలని చెప్పే సంకల్పంతో 11 సార్లు ఈ మంత్రాలు చదువుకొని ఇంట్లో నుంచి వెళ్తే మీకు మంచి ఫలితం అనేది రావచ్చు. మరి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, ఓం నమో నృసింహాయ సర్వదుష్ట వినాశాయ సర్వజన మోహనాయ సర్వరాజ్యవశం కురు కురు స్వః. ఓం నమో నృసింహాయ సర్వదుష్ట వినాశాయ సర్వజన మోహనాయ సర్వరాజ్యవశం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని మీరు మొదటగా 11,000 సార్లు చేసుకుంటే మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత ప్రతినిత్యము కూడా 108 సార్లు మంత్రం చేసుకుంటే చాలు. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని 11 సార్లు చేసుకుని వెళ్తే మీకు శత్రు భయం అనేది లేకుండా ఉంటుంది. మీకు శత్రువు ఎవడైనా బాధించినట్టయితే మీరు ఈ సంకల్పం చెప్పుకుని వాడి గోత్రనామాలతో 108 సార్లు ఈ మంత్రాన్ని చెప్పండి. మీ శత్రువు చాలా కొద్ది రోజుల్లోనే మీకు మిత్రుడిగా మారుతాడు. సకల శుభాలు లభించేటటువంటి ఈ నరసింహస్వామి వారి మంత్రాన్ని ఎవరైతే భక్తిపూర్వకంగా, నమ్మకంతో, విశ్వాసంతో చేస్తారో ఆ నరసింహస్వామి కృపా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి. మరి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.